ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ కంప్లైంట్ ద్వారా మేము వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఏదైనా క్లూ దొరకగానే మీకు కాల్ చేస్తాం సార్. ఓకే ఇన్స్పెక్టర్ గారు. నువ్వు ఒక మర్డర్కి కమిట్ అయితే ఆ మనిషి ప్రాణం తీసేంత వరకు వదలవు కదూ? నేను కూడా అంతే. ఎవరినైనా కాపాడతానని కమిట్ అయితే ఎదుటి వాడి ప్రాణాలు తీసైనా సరే కాపాడి తీరుతాను. ఇప్పుడు గంగ నా మనిషి, నేను కాపాడుతానని మాటిచ్చిన మనిషి. నేనండగా ఉండగా తనకి ఏ ప్రమాదం రానివ్వను. మైండ్ ఇట్. ఏం చేస్తున్నావు? మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను సార్. వాట్? అదే మీ వెనక నడుస్తున్నాను సార్. నీ దారిలో నువ్వు ప్రాపర్గా నడు చాలు. అలాగే సార్. అమ్మో, నేను రాజకుమారుడని మురిసిపోతున్నాను కానీ ఈయనలో క్రేజీ కాశ్మీరా ఉన్నాడని మర్చిపోయాను. ఏమన్నా? నేనేం అనలేదు సార్. ఏదో క్రేజీ అని. అయ్యో, నేను ఆ మాట వినడమే ఫస్ట్ టైమింగ్ సార్. అసలు క్రేజీ అంటే ఏంటి సార్? బ్రెయిన్లెస్ ఫెలో. అమ్మో, కొంచెంలో దొరికిపోయేదాన్ని. రుద్రా, ఏంటి ఇంత లేట్ అయింది? గంగను కూడా పికప్ చేసుకుని రావాలి కదన్నయ్య, అందుకే లేట్ అయి ఉంటుంది. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తున్నాం పెద్దనాన్న. గంగ మీద హత్య ప్రయత్నం చేసినోడు దొరికాడు. అవునా? ఎవడు వాడు? ఎందుకు గంగని టార్గెట్ చేశాడో తెలిసిందా? లేదు పెద్దనాన్న, వాడు అస్సలు నోరు విప్పలేదు. కాకపోతే నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలని చూసినోడు, గంగ మీద హత్య ప్రయత్నం చేసినోడు ఒక్కడే. నా శత్రువులు గంగను టార్గెట్ చేశారో లేక గంగ శత్రువులు నన్ను టార్గెట్ చేశారో వాడు నోరు విప్పితేనే తెలుస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా గంగనే టార్గెట్ చేశారన్నయ్య. ఎందుకంటే నేను గంగ బర్త్డే కోసం తెచ్చిన కేక్ కూడా పాయిజన్ అయింది. True, Rudra. By luck, I am not eat that cake. If I eat, I became late Indumati. వీరు జరిగిందంతా చెప్పాడు పిన్ని. ల్యాబ్ రిపోర్ట్స్ వస్తేనే కానీ ఏ విషయం డిసైడ్ చేయలేం. బావా, కేక్ ఇష్యూ పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. ఈ మధ్య ఇలాంటి ఫుడ్ పాయిజన్ కేసెస్ ఎక్కువగానే జరుగుతున్నాయంట. కొన్ని బేకరీస్ మీద రైడ్స్ కూడా చేశారంట.
అలాగని ఈ విషయాన్ని తేలిగ్గా కూడా తీసి పారేయలేం. మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా వింటుంటే గంగకి ప్రమాదం పొంచి ఉన్నట్టు అనిపిస్తుంది. గంగా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచి ఫ్రెండ్స్ ని వాళ్ళని వీళ్ళని కలుస్తానని బయటికి వెళ్ళ గంగా. వెళ్ళను, అస్సలు వెళ్ళను. తనే కాదు, మనందరం కూడా అలర్ట్గా ఉండాలి. అవునవును. సర్లే, వాళ్ళు ఇప్పుడే కదా వచ్చారు, ఫ్రెష్ అవ్వనివ్వండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. మీరు వెళ్ళండి, వెళ్ళి. ఏంటి మీరు అలా నిలబడ్డారు? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. వీరు వెళ్ళి పని చూసుకో. ఏంటి గంగా, పెళ్లి చూపులకి ముహూర్తం పెట్టించేనా? మీ ఇష్టం పెద్దోరు. పెళ్లి గుళ్ళోనా లేక ఫంక్షన్ హాల్లోనా? ఎక్కడైనా పర్వాలేదు పెద్దోరు. శుభలేఖలు అచ్చేయించేస్తా. వేయించండి వేయించండి. మరి పెళ్లి కొడుకు పేరు ఏం పేరు రాయించను? ఇంకేం రాయిస్తారు? పెద్దోరు పేరేంటి? పెళ్లి కొడుకండి. ఆహా, నువ్వే కదా పెళ్లి చూపులకి ముహూర్తం పెట్టించమన్నావు. గుడైనా ఫంక్షన్ హాల్ అయినా పర్లేదన్నావు. శుభలేఖలు కూడా వేయించమన్నావు. నేను ఇప్పుడు అన్నాను? మీరేదో నన్ను కన్ఫ్యూజింగ్ చేస్తున్నారు. అయినా నేను చిన్నపిల్లని, నాకు పెళ్ళేంటి పెద్దరు? ఆహా, చిన్నపిల్లవా? అవును పాపం. అందుకే ఇక్కడ అందరూ సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేస్తుంటే నువ్వు నేల మీద కాలితో ముగ్గులు వేస్తూ మెలికలు తిరిగిపోతున్నావు, నీలో నువ్వే మురిసిపోతున్నావు. నీకు ప్రమాదం ఉందని అందరూ జాగ్రత్తలు చెప్తుంటే టెన్షన్ పడుతుంటే నువ్వేమో నీ పెళ్లి చూపులు అన్నట్టు సిగ్గుపడుతున్నావు. ఏంటి విషయం? ఎవరతను? ఊరుకోండి పెద్దరు. అసలే నా మీద హత్య ప్రయత్నం జరిగిందని నేను భయంతో వణికిపోతూ టెన్షన్ పడిపోతుంటే మీరేటి నన్ను ఎగతాళి చేస్తారు? చూడండి, భయంతో చెమటలు కూడా పట్టేశాయి. వెంటనే వెళ్ళి మంచినీళ్ళు తాగాలి. బాగానే యాక్టింగ్ డెవలప్ చేసావు, కనిపెడతా. ఏదో గంగలో మార్పు వచ్చింది. అది చూస్తాను ఈ సంగతి.